ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రతిదినం ఈ విధంగా వాగ్దానంతో మీ ముందుకు వచ్చే కృపను దేవుడు మాకు ఇస్తున్న విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఉదయకాలం లేచిన వెంటనే ఆయన వాగ్దానంతో దినమును ప్రారంభించుకోవడానికి, ప్రార్థనతో దినమును ప్రారంభించుకునే కృపను ఆయన బిడ్డలమైన మనందరికీ దేవుడు ఇస్తున్నారు. దేవుని బిడ్డలారా, గనుక ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం కూడా ఒక చక్కటి వాగ్దానమును దేవుడు మనందరికీ ఇస్తూ ఉన్నారు. ఆ వాగ్దాన వచనమును నేను చదువుతున్నానండి. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకొనుము, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరిచిపోజాలను. హల్లెలూయా, హల్లెలూయా. నేను నిన్ను మరిచిపోజాలను అను వాగ్దానమును ఉదయకాల సమయంలో దేవుడు ఇస్తూ ఉన్నారండి. దేవుని బిడ్డలారా, అయితే మనం చదువుకున్నట్లయితే యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకోనమని దేవుడు ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు యాకోబును ఇశ్రాయేలుగా మార్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీలు ప్రజలుగా దేవుడు తన ప్రజలను ఏర్పరచుకున్నట్లు కూడా దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఎందుకంటే ప్రియదేవుని బిడ్డలారా, యాకోబు నుండి వచ్చిన 12 కుమారులు, వారిని దేవుడు విస్తరింపజేసి వారిని ప్రియదేవుని బిడ్డలారా ఇశ్రాయేలు కుమారులుగా, అంతేకాకుండా వారి సంతానమును ఇశ్రాయేలీలుగా దేవుడు పిలుస్తూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే ప్రియదేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలతో, ఆయన బిడ్డలతో, ఆయన ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నారు. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకొనుము. ఏమైనా జ్ఞాపకం చేసుకోవాలంటే ప్రియదేవుని బిడ్డలారా, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని. ఇశ్రాయేల్ ప్రజలను నిర్మించినవాడు, ఇశ్రాయేల్ ప్రజలను తన కొరకు ఏర్పాటు చేసుకున్నవారు దేవుడై ఉన్నారు గనక ఆయన అంటున్నారు, మిమ్మలను, మీ జనాంగమును, మీ యొక్క సంతానమును నేను నిర్మించి ఉన్నాను. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరిచిపోజాలను అని తన ప్రజలతో దేవుడు మాట్లాడుతున్న మాటలుగా ఈ యొక్క వాక్యమును మనం చూస్తూ ఉన్నామండి. ఎందుకు నేను నిన్ను మర్చిపోజాలను, నువ్వు నా సేవకుడవని దేవుడు మాట్లాడుతున్నారు. వీటిని జ్ఞాపకం చేసుకో అని దేవుడు మాట్లాడుతున్నారు అని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ, వారు పాపమును చేస్తూ, తిరుగుబాటు చేస్తూ, దేవునికి ఆయాస్కరమైన పనులను వారు చేస్తూ ఉన్నప్పుడు వారికి శ్రమలు కలుగుతున్నాయి, శోధనలు కలుగుతున్నాయి, వారి చెరలోకి వెళ్ళిపోవలసిన పరిస్థితులు ఎదురయ్యాయి. ప్రియదేవుని బిడ్డలారా, అటువంటి సందర్భంలో ఇశ్రాయేలు అనుకుంటూ ఉన్నారు, దేవుడు మమ్మలను మర్చిపోయాడు, దేవుడు మమ్మల్ని మర్చిపోయి ఉన్నారు, ఆయన మమ్మల్ని విడిచిపెట్టి ఉన్నారు అని వారు అనుకుంటున్నప్పుడు వారి ఆలోచన, వారి తలంపులను ఎరిగిన దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఆయన మాట్లాడుతున్నారు. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకో, మిమ్మల్ని కలుగు చేసిన వాడను, మీ సంతానమును విస్తరింపజేసిన వాడను, మిమ్మల్ని నిర్మించిన వాడను నేనే ఉన్నాను, నేను మిమ్మలను మరిచిపోచాలను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఇదే యెషయా గ్రంథములో మరలా తన ప్రజలతో ఆయన మాట్లాడుతున్నారు. చూడండి, 49వ అధ్యాయము ప్రియదేవుని బిడ్డలారా, ఏమండి 14వ వచనంలో మనం చూసినట్లయితే, అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడు అని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా, వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ఏమనుకుంటూ ఉన్నారండి, దేవుని బిడ్డలారా, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టి ఉన్నారు, అంతేకాకుండా ప్రభు నన్ను మరిచి ఉన్నాడని అనుకుంటుంది అని తన ప్రజలతో, తన జనాంగంతో దేవుడు మాట్లాడుతున్నారు. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డనైనా మరుస్తుందేమో, నేను మిమ్మలను మరువను. చూడము, నా అరచేతుల మీదే మిమ్మల్ని చెక్కి ఉన్నాను, నిత్యము మీ ప్రాకారములు
నా ఎదుట ఉన్నాయి అని దేవుడు మాట్లాడుతున్నారండి. హల్లెలూయా. నిజమే దేవుని బిడ్డలారా, ఆయన బిడ్డలైన వారు చాలా సందర్భాల్లో అనుకుంటారు, శ్రమలు కలుగుతున్నప్పుడు, శోధనలు ఎదురవుతున్నప్పుడు, ఏమండి శోధన శ్రమ ఒకదాని వెంట ఒకటి వస్తూ ఉన్నప్పుడు, నెమ్మది లేని పరిస్థితులు ఎదురవుతూ ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని విడిచిపెట్టారేమో, దేవుడు మమ్మల్ని మర్చిపోయారేమో, ఆయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవట్లేదేమో అనుకుంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా, తన బిడ్డలను తన ప్రజలను ఆయన ఎప్పుడూ మర్చిపోరండి. నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు. హల్లెలూయా. అయితే ఏ విషయంలో మనం శ్రమ పెట్టబడుతున్నామో, ఏ విషయంలో శోధింపబడుతున్నామో, సమాధానం లేని పరిస్థితులు ఎదుర్కొంటున్నామో వాటిని మనం జ్ఞాపకం చేసుకొని మనల్ని మనం సరిచేసుకొని దేవుని యొద్ద పశ్చాత్తాపడినట్లయితే మనలను ఆశీర్వదించే దేవుడు, మన కుటుంబంలో నెమ్మదినిచ్చే దేవుడు, సమాధానము కలుగజేసే దేవునిగా ఆయన ఉన్నారండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనుషులముగా మనము ఆయన చేసిన మేళ్లను మర్చిపోతాం, ఆయనకి చూపవలసిన కృతజ్ఞతను మనం మర్చిపోతాం, ఆయనకి చెల్లించవలసిన కానుకలను మనం మర్చిపోతాం, కృతజ్ఞత అర్పణలను మనం మర్చిపోతాం. మేలు జరిగిన వెంటనే మర్చిపోయే తత్వం ఎవరిదండి? మనుషునిదే, మానవునిదే. దేవుని దగ్గర మర్చిపోయే లక్షణం ఆయనలో లేదు. ప్రియదేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఎందుకంటే యాకోబును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యాకోబు యాషావు తన చంప ప్రయత్నం చేస్తున్నప్పుడు తన తల్లి ద్వారా హెచ్చరింపబడి తన మామయ్య లాబాను యొద్దకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవుడు తనకు దర్శనమిచ్చినప్పుడు ఆయన ఒక మొక్కుబడి చేసుకున్నాడు, నన్ను క్షేమంగా మరలా నా తండ్రి ఇంటికి నువ్వు చేర్చినట్లయితే ఏ స్థలములో అయితే నువ్వు నాకు దర్శనము కలుగు చేస్తావో ఆ స్థలమే నీకు మందిరముగా చేస్తాను, నీవు నాకు ఇచ్చిన ప్రతి దాంట్లో 10వ వంతు నేను నీకు చెల్లిస్తానని మొక్కుబడి చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, కానీ సంవత్సరాలు గడిచిపోయి తిరిగి తను ప్రయాణమై వస్తూ ఉన్నాడు. కానీ తన మొక్కుబడిని తను చేసుకున్న ప్రార్థన మొక్కుబడిని యాకోబు మర్చిపోయాడు. మరలా దేవుడు యాకోబుతో మాట్లాడవలసిన పరిస్థితి ఎదురైంది. ప్రియదేవుని బిడ్డలారా, చూడండి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఆదికాండము 35వ అధ్యాయం 1లో దేవుడు యాకోబుతో, నువ్వు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన యాసావు ఎదుటి నుండి నువ్వు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టమని చెప్పగా. హల్లెలూయా. అప్పుడు యాకోబు జ్ఞాపకం చేసుకుంటాడు, నిజమే నాకు దేవుడు కనబడి నాకు దర్శనం ఇచ్చారు, నాతో మాట్లాడారు, నేను అక్కడ ఒక మొక్కుబడి చేసుకున్నాను, దాన్ని నేను మరిచి ఉన్నానని మరలా తన కుటుంబం అంతటినీ పవిత్రపరిచి దేవుని బిడ్డలారా యాకోబు బేతేలుకి వెళ్ళి తను మొక్కుబడి చెల్లించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అంటే మనుషునిది మరిచిపోయే గుణం, మరిచిపోయే లక్షణం ఎవరిదంటే మనుషునిదే. అందుకే కీర్తనలు 103 చరణములో మనం చూస్తే ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకమని అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తామండి. హల్లెలూయా. హల్లెలూయా. యెషయా గ్రంథం మనం చదువుకున్నాం. దేవుని బిడ్డలారా, ఈ దిన మన వాగ్దానము, నేను నిన్ను మరిచిపోజాలను. నేను మర్చిపోయానని నీవు అనుకుంటున్నావు, కానీ నేను మర్చిపోజాలను, నేను విడిచిపెట్టను, నేను నీతో ఉన్నాను, నీ పరిస్థితులను నేను మార్చివేస్తాను, నీవు నా తట్టు తిరిగి నీ బలహీనతలను ఒప్పుకొని ఏ విషయంలో నువ్వు శ్రమ పెట్టబడుతున్నావో, ఏ విషయంలో నువ్వు శోధింపబడుతున్నావో, ఏ విషయంలో నెమ్మది లేని సమయాన్ని ఎదుర్కొంటున్నావో, సమాధానం లేని పరిస్థితులు నీ కుటుంబంలో ఎదుర్కొంటున్నావో దానికి కారణము ఏమిటో ఎరిగి దాన్ని దేవుని యొద్ద ఒప్పుకొని పశ్చాత్తాపడినట్లయితే మరలా నీ పూర్వపు స్థితిని దేవుడు మరలా నీకు దయచేసే దేవుడు. ఆయన మరువని దేవుడని మనం ఎప్పుడు మర్చిపోకూడదండి. మనం మర్చిపోతామేమో దేవుని దగ్గర చేసుకున్న మొక్కుబడులు, దేవుని దగ్గర మళ్ళీ మనం సమర్పించుకున్న ఆత్మీయతను మనం మర్చిపోతాం. ఎంత ప్రార్థన చేస్తాను, ఎన్ని గంటలు దేవునికి ఇస్తానంటాం, ఎంతసేపు వాక్యమును ధ్యానం చేస్తానంటాం, దేవుని సువార్తను ప్రకటిస్తామంటాం, ఎన్నో మొక్కుబడులు దేవుని దగ్గర చేసుకుంటాం, కానీ మర్చిపోతాం. మనం మర్చిపోతాము, కానీ మనను కలుగు చేస్తున్న దేవుడు ఏవి కూడా మర్చిపోయే దేవుడు కాదండి. మనకిస్తానన్న ప్రతి ఆశీర్వాదం కూడా ఆయన యొద్ద దాచబడి ఉంది. నువ్వు ఆయన తట్టు తిరిగి నువ్వు ప్రార్థన చేస్తే ఎటువంటి ఆశీర్వాదం నీకు ఆయన ఇవ్వాలని నీ కొరకు సిద్ధపరిచి ఉన్నారో ప్రతి దీవెన
ప్రతి ఆశీర్వాదము ఇవ్వడానికైనా ఎదురు చూస్తున్నారు గనుక ఉదయకాల సమయంలో ప్రవ్వా నాలో ఉన్న ప్రతి బలహీనతను క్షమించు, నీకు ఆయాస్కరమైన మార్గాలు నా యందుంటే వాటిని తీసివేసే ప్రవ్వా, నా శ్రమకు శోధనకు కారణమైన ప్రతి బలహీనత నేను విడిచిపెడుతూ ఉన్నానని పశ్చాత్తాపడి ప్రార్థన చేసినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన మాటలను నేను ముగిస్తూ ఉన్నాను. నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నానని, నేను నిన్ను మర్చిపోజాలనని చక్కటి వాగ్దానంతో దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. దేవుడి వాగ్దాన మాటలను దీవించునుగాక. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఉదయకాలం చక్కటి వాగ్దానంతో మాతో మాట్లాడుతున్నారు. నేను నిన్ను మర్చిపోజాలను అని. నిజమే ప్రభువా, మేము నిన్ను మర్చిపోతాం, నీ కార్యాలను మర్చిపోతాం. కృతజ్ఞత లేని ఇగోనైనా కృతజ్ఞత హీనులుగా ప్రవర్తించేది అయా మనుషులమైన మేమే ప్రభువా. నీవైతే ఎప్పుడు మమ్మల్ని మర్చిపోవు నాయనా. నిత్యము కూడా మా ప్రాకారములు నీ ఎదుట ఉన్నాయని, అయా నీ అరిచేతుల్లో మమ్మల్ని చెక్కుకొని ఉన్నానని నువ్వు మాట్లాడుతున్నారు. మీకు స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ వాగ్దాన మాటలు విన్నా అయా బిడ్డలందరినీ మీరు దీవించమని సందులో ప్రార్థిస్తున్నాను. తండ్రి మీకు వందనాలు అయా. దినమంతా మీ కృపను, మీ కాపుదలను, మీ సంరక్షణ, నీ తోడు అయా నీ బిడ్డలందరికీ దయచేయండి. ఎవరైనా బలహీనలుగా ఉంటే అయా నీ గాయపడిన హస్తం ద్వారా వారి సర్వ శరీరమును తాకమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బలహీనతను, ప్రతి అనారోగ్యమును యేసుక్రీస్తు నామములో స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ఎవరైనా ఏదైనా కార్యములు పూనుకుంటే వాటిలో తోడుగా ఉండండి అయా. సఫలత, విజయము దయచేయండి. దినమంతా సంతోషంతో అయా నీ బిడ్డల కుటుంబాలన్నింటినీ నింపమని అపవాది క్రియలను లయపరిచి దినమంతా నీ బిడ్డలు చేస్తున్న ప్రయాణాల్లో, రాకపోకల్లో మీ సన్నిధిని తోడుగా ఉంచి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.